अवतार मेहर बाबा की जय. Beloved God, help us all to love you more and more and more and still yet more till we become worthy of union with you, and help us all hold fast to Baba's daman in the very end. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. బాబాకి జై. ఆ సనాతనుడి ఈ రోజు కూడా ఆ ప్రభుతో సహజీవనాన్ని సాగించే సద్భాగ్యాన్ని మనందరికీ కలిగించారు. అందుచేత ఆ సదమలాత్మునికి మనందరి తరఫున ప్రపంచ భక్త కోశ తరఫున సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 11వ భాగం చదువుకుంటూ అవసరమైన చోట విపులీకరించుకుంటూ ఈ రోజుకి 4949వ పేజీకి చేరుకున్నాం. మొన్న శనివారం నాడు 4949వ పేజీలో మొదటి పేరా చెప్పుకున్నాం. ఇప్పుడు 2వ పేరా నుంచి శనిబాబు చదువుతారు. జాగ్రత్తగా ఆకలింపు చేసుకోండి. అవతార్ మెహర్ బాబాకి జై. పాత సంస్కారాలను ఖర్చు చేస్తున్నప్పుడు కొత్త సంస్కారాలు ఏర్పడతాయి. వాటిని కూడా ఖర్చు చేయవలసిన అవసరం ఉంది. ఉన్న మంచి చెడు సంస్కారాలకు అనుగుణంగా పురుషుడు స్త్రీగాను, అందంగాను, కురూపిగాను, సంపన్నుడు వికారిగాను, బలవంతుడు బలహీనుడుగాను ఇలా లెక్కలేని రీతిలో కొత్త రూపాలను ధరించడం జరుగుతూనే ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటిగా నీవు ధరించి విసర్జించే వస్త్రాల మాదిరిగా రూపధారణ కూడా అలా జరుగుతూనే ఉంటుంది. వీటితో పాటు అబద్ధపు అహం కూడా కొనసాగుతూ ఉంటుంది. అంటే పాత సంస్కారాలు ఖర్చు చేస్తూ ఉన్నప్పుడు అది మనకి తెలియదు. కొత్త సంస్కారం వాటిని కూడా ఉన్న మంచి చెడు సంస్కారాలకు అనుగుణంగా ఆ సంస్కారాలను బట్టి పురుషుడుగా గాని, స్త్రీగా గాని, అందంగా గాని, కురీతిగా గాని, బలవంతుడిగా గాని, వికారిగా గాని, బలవంతుడిగా గాని, బలహీనుడిగా గాని ఇలా లెక్కలేని రీతిలో కొత్త రూపాల్ని ధరించడం జరుగుతూనే ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటిగా నీవు ధరించి విసర్జించే వస్త్రాల మాదిరిగా రూపధారణ కూడా అలా జరుగుతూనే ఉంటుంది. వీటితో పాటు అబద్ధపు అహం కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఈ విషయాన్ని భగవద్గీతలో బాబా శ్రీకృష్ణ అవతారంలో ఈ విషయాన్ని అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. కానీ కొంతమంది అమాయకత్వం చేత ఆయన చెప్పిన మాటలే అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటలే బాబా చెప్తున్నారు అనే విధంగా ఒక అవగాహన తెచ్చుకున్నారు. అది తప్పు. ఎందుచేత ఒక అవతార కాలం ముగిసిపోగానే మళ్ళీ సద్గురువుల పిలుపు లేనిదే రెండవ అవతారం
అది భూమి మీదకి రావడం అన్నది జరగదు. బాబా చెప్పారు ఆ విషయం. కనుక ఈ అవతారంలో మళ్ళీ అదే శ్రీకృష్ణ ప్రభువు అవతార్ మెహర్ బాబాగా రూపొందాల్సి ఇప్పుడు మనకి ఈ విషయాన్ని ఆయనే చెప్తున్నారు అన్నటువంటి విశ్వాసం ప్రతి బాబా ప్రేమికుడికి కూడా ఉండి తీరాలి. ముందుకెళ్ళిన జయ బాబా. అలా సంస్కారాలు క్రమక్రమంగా బలహీనపడి వాటి సంఖ్య కూడా తగ్గిపోయే ఒకానొక సమయం వస్తుంది. చివరికి అవి ఎంత బలహీనపడతాయంటే ఆ సంస్కారాలు పూర్తిగా పోతాయి. సంస్కారాలు సమసిపోవడంతో మనసు పనిచేయడం ఆగిపోతుంది. ఇప్పుడు కోరికలు, తపనలు, భావనలు లేనందున హృదయం నగ్న స్థితిని పొంది స్వచ్ఛంగా మిగులుతుంది. ఈ స్థితిలో కూడా నీవు ఉన్నావు. ఇప్పుడు సంస్కారాలు లేని నేను ఎటువంటి బంధనాలు, పరిమితులు లేనిదిగా ఉంటుంది. ఇప్పుడు ఈ నేను మనసుకు అతీతంగా ఉన్న స్థితిని అనుభవిస్తుంది. ఎందుకంటే అక్కడ మనస్సు లేనే లేదు. దీనితో అది యథార్థమైన నేను అనే అనంతమైన ఆది మూల స్థితిని అనుభవిస్తుంది. ఇన్ఫినిట్ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ రియల్ ఐనెస్. ఈ అహాన్ని యథార్థమైన అహం అంటే రియల్ ఎగో అంటారు. అబద్ధపు అహంతో ఉన్న మాల్కం నేను ఈ శరీరాన్ని, నేను ఈ ప్రాణశక్తిని, నేను మనస్సును అని చెప్పినట్లుగానే ఇప్పుడు అదే మాల్కం నేను భగవంతుడును, ఐఆమ్ గాడ్ అంటాడు. అర్థమైంది. ఇది అందరికీ వివరించాల్సిన పని లేదు. ముందుకెళ్ళామా. ఆ విధంగా సహజమైన అహం ది నేచురల్ ఇగో, అబద్ధపు అహం ది ఫాల్స్ ఇగో, యథార్థమైన అహం ద రియల్ ఇగో ఉంటాయి. పవిత్ర హృదయాలు మాత్రమే దేవుణ్ణి చూడగలవు. ఈ విషయాన్ని చార్లెస్ పర్డమ్ అడిగాడు. హృదయం పవిత్రంగా ఉండడం అంటే ఏమిటని అడిగాడు. నేనేమి వివరించి చెప్పినా మీకది ఏమీ గ్రాహ్యం కాదు. కారణం మనస్సు గ్రహించలేని ఆ ఏకైకుణ్ణి గురించి ఎవరైనా ఎలా వివరించగలరు? ఇది మనం కొంచెం శ్రీతులను వచ్చేది. మనకి నేచురల్ ఈగో, ఫాల్స్ ఈగో అంటే సహజమైన అహంకారము, అబద్ధపు అహంకారం అనే రెండు అహంకారాలు ఉంటాయి. పవిత్రమైన హృదయం కలవారు అంటే కిషోరా, పవిత్రత అన్నదానికి సరిహద్దులు లేవు. అయితే మరి ఎలాగండి పవిత్రుడని కానీ పవిత్రురాలని కానీ ఇలా అనుకోగలం అని అంటే, పవిత్రుడైనా పవిత్రురాలైనా ఆవిడ యొక్క ఆ ఉనికి మనతో ఉన్నప్పటికీ మనతో ఉండరు. వాళ్ళు మనతోనే ఉంటారు కానీ మనతో సంబంధం ఉండదు వాళ్ళకి. మరి ఎలా ఉంటుంది? వాళ్ళు పవిత్రులైతే భగవంతుడితో మాత్రమే లేదా అవతారులతో మాత్రమే సంబంధం కలిగి ఉంటారు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఒక్కరు లేరు. ఇక మనలో ఎవరైనా తయారైతే ఆ అదృష్టం బాబా ఒకవేళ ప్రేమతో మనకు కలిగిస్తే అటువంటి పవిత్ర హృదయంతో మనం సఖ్యం చేసేటటువంటి భాగ్యం మనకి లభించవచ్చు. కానీ ఇప్పటికీ ఒక్కరు లేరు పవిత్రులు. అయితే వాళ్ళు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. చూచుట అంటే దాని అర్థమేంటి? సర్వే సర్వత్రా వీక్షించుట అని అర్థం. ఇది చార్లెస్ పర్డమ్ బాబాతో అన్నాడు. హృదయం పవిత్రంగా ఉండడం అంటే ఏమిటని అడిగాడు. అప్పుడు బాబా ఏమంటున్నారు? నేను ఏది వివరించి చెప్పినా మీకది అర్థం కాదు. కారణం మనసు గ్రహించలేని ఆ ఏకైకుణ్ణి గురించి ఎవరైనా ఎలా వివరించగలరు? ఇది మనల్ని డిస్కరేజ్ చేయడం కాదు,
అలాగని ఎంకరేజ్ చేయడానికి అవకాశం లేదు. మన ఎవరికి మనసు పోలేదు. మనసు పోనంత కాలం మనలో పవిత్రత రాదు. మనలో పవిత్రత రానంత వరకు కూడా ప్రళయేశ్వరుడు మనలో మేల్కొనడు. ఇది పరమసత్యం. అంచేత మనం బితికిలా బాబా అంటున్నారు అని అనుకోవచ్చు, కానీ ఆయన చెప్పింది అక్షరాల సత్యం. ముందుకెళ్ళి అన్నాం. స్వర్గలోకానికి చెందిన విహంగం పక్షి, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ భూమి మీదకి ఎన్నటికీ రాదని చెప్తారు. ఈ విషయంలో హఫీజ్ ఇలా అంటాడు: భగవంతుడు స్వర్గలోకపు పక్షి వంటి వాడు. నీ తలపులనే వల వేసి ఆయనను పట్టుకునే ప్రయత్నం చేయకు. ఆ వలలో నీవు కనుగొనేది నీ మనసునే గాని వేరేమీ కాదు. అందువల్లనే ప్రేమ ద్వారా మాత్రమే భగవంతుడు నీ స్వంతమవుతాడు. అద్భుతమైనటువంటి ఆ హఫీజ్ సూక్తి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అంటే భగవంతుణ్ణి పక్షితో పోల్చాడు ఆయన. దానికి సాంస్క్రిట్ లో విహంగము అని అర్థం ఉంది. విహంగము అంటే గాలిలో ఎగిరేది అని. ఆ గాలిలో ఎగరడమే కాదు, నీటి మీద ఎగురుతుంది. యావత్ విశ్వం మీద కూడా ఎగరగలదు. గగనంలో ఎగరగలదు, ఎక్కడైనా ఎగరగలదు. అందుచేత ఆ విహంగము, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్, అది భూమి మీదకి ఎన్నటికీ రాదు అని చెప్తారట ఎవరు? కొంచెం తాత్వికులు. ఈ విషయంలో హఫీజ్ ఏమన్నాడు? భగవంతుడు సర్వలోకపు పక్షి వంటి వాడు. స్వర్గలోకపు అంటే ప్యారడైజ్, స్వర్గలోకంలో ఉండేటటువంటి పక్షి లాంటి వాడు భగవంతుడు అంటాడు. ఈ ఉపమానం ఆయనకి ఒక విధంగా చాలా నిమ్నమైంది, కానీ మనకు అర్థం అవుతుంది కదా అంతకంటే గొప్పగా చెప్తే. అందుకని చేశాడు హఫీజు, స్వర్గలోకపు పక్షి వంటి వాడు. నీ తలపులు అనే వల వేసి ఆయనను పట్టుకునే ప్రయత్నం చేయకు. మనం ఇప్పుడు కూడాను అన్నిటికీ మన బాణీయే ఉపయోగిస్తాం. ఆ మన బాణి ఏమిటి అంటే పూర్తిగా మానవ సంబంధమైంది. అందుచేత నీ తలపులనే బల వేసి ఆ స్వర్గలోకపు పక్షిని పట్టుకునే ప్రయత్నం చేయకు. ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. ఆ వలలో నీవు కనుగొనేది నీ మనసునే గాని వేరేమీ కాదు. అందువల్లనే ప్రేమ ద్వారా మాత్రమే భగవంతుడు సొంతమవుతాడు అని అద్భుతంగా 4 లైన్లు చెప్పారు ఆయన. హఫీజ్ చెప్పినది వీటి మీద మనం చెప్పుకుందాం, కానీ మన మంత్లీ సహవాసంలో చెప్పుకుందాం. నాన్న ముందుకెళ్ళు. ఆలోచనలు బుద్ధి కాదు కావలసింది, ప్రేమ కావాలి. అందువల్ల నేనెంత వివరించినా భగవంతుడు వివరణకు అందడు. కానీ నేను తలుచుకుంటే చిటికలో నీవు భగవంతుడిని చూస్తావు, తెలుసుకుంటావు కూడా. రామకృష్ణ పరమహంసకు బెంగాలీ భాష తప్ప వేరే భాష రాదు. ఆయన చదువుకోలేదు. అక్కడ వాళ్ళ దృష్టిలో అతడు నిరక్షరాస్యుడు అయినప్పటికీ ఒక్క క్షణంలో అతడు సమస్త జ్ఞానాన్ని పొందాడు. గొప్ప గొప్ప పండితులు, సాహితీవేత్తలు అతను చుట్టూ చేరి కూర్చుంటారు. అయినా అతడు చెప్పినదేది వారికి అర్థం కావట్లేదు. అందువల్ల ప్రేమించు. అసలు రహస్యం కొద్ది మాటల్లో చెబుతాను. నీవు ఉన్నట్లయితే భగవంతుడు ఉండడు. నీవు ఎంత తక్కువగా తార్కిక బుద్ధిని అంటే రేషనల్ మైండ్
ఉపయోగిస్తావో అంత తక్కువగా విషయం నీకు అవగతమవుతుంది. నేను వివరించడానికి, నీవు అర్థం చేసుకోవడానికి తప్పనిసరిగా నీవు ఉండాల్సిందే. నీవు ఉన్నావంటే అక్కడ భగవంతుడు ఉండడు. అందుచేత వివరణలు, అవగాహనలు అంటే భగవంతుణ్ణి నీ దరికి చేర్చుకునే బదులు నీ నుంచి దూరంగా తరిమేస్తాయన్నమాట. అవగాహన చేసుకున్నాను అని నీవు అనుకుంటే వాస్తవానికి నీకేమీ అర్థం కాలేదని అర్థం. అందరూ ఇలా అంటారు, నా ఏకైకుడైన ఆ ప్రియతముడే వివిధ రూపాలలో, వివిధ వస్త్రధారణలలో, వివిధ నామాలతో నిరంతరము భిన్నంగా కనిపిస్తాడు. అయినప్పటికీ అతడు ఒక్కడే, ఆ ప్రియతముడే. నీవింతకు ముందు ఏమై ఉంటివో అదే నీవు అయిపోవాలి. నీవు భగవంతుడు, కానీ నీవు అదే భగవంతుడు అయిపోవాలి. క్రీస్తు తనకు తానే అవమానాల పాలు చేసుకున్నాడు. ఈ విషయాన్ని బోధించడానికి అతను తనకు తానుగా శిలువ వేతను వేయించుకున్నాడు. ప్రేమ ద్వారా నీవు ఏదైతే అయి ఉన్నావో నీవు దానిని సాధించు. ఇంత చక్కగా వివరించేందుకు బాబా రామావతారం కాలం నాటి చక్రవర్తి జనకుడు, అతని శిష్యుడు కళ్యాణ్కి సంబంధించిన ఒక కథను చెప్పారు. సీత తండ్రి అయిన జనక చక్రవర్తి పరిపూర్ణ సద్గురువుగా కూడా ప్రపంచానికి తెలుసు. ఆయన పరిపాలనా కాలంలోనే బయట ప్రాంతం నుండి ఒక యువకుడు ఎలాగైనా భగవంతుని చూడాలన్న అమితమైన తపన, పట్టుదలతో ఆయన సామ్రాజ్యానికి వచ్చాడు. బాహ్య ప్రపంచంలోని వస్తుజాలాన్ని చూస్తున్నట్లుగానే నేను ఆ భగవంతుణ్ణి చూసి తీరాలి అనుకునేవాడు. జనకుణ్ణి దర్శించి ఆయన సహాయాన్ని అర్థించాలని నిర్ణయించుకున్నాడు. 2 నెలల పాటు ఎండనక వాననక తిండి తిప్పలు కూడా లేకుండా కాలినడకనే పయనిస్తూ వచ్చాడు. ఇది సుమారు 7,000 సంవత్సరముల క్రిందటి మాట. కార్లు, విమానాలు లేవు. ఎలాగైతేనే చివరకు జనకుని రాజప్రసాద ప్రాంగణానికి చేరుకున్నాడు. రక్షక దళం అతన్ని అడ్డుకొని అక్కడే ఆపేశారు. అతడు కోటగోడకు ఆవల నిల్చొని జనకుని కోసం గట్టిగా అరిచాడు. జనకుని పేరు ప్రఖ్యాతులు జతచేసి అతని నామాన్ని గట్టిగా ఉచ్చరిస్తూ చక్రవర్తి కోసం అరిచాడు. చివరికి జనకుడు ఆ యువకుని పిలుపు విన్నాడు. వచ్చిందెవరో చూడమని తన మంత్రులను ఆదేశించాడు. నేను భగవత్ ప్రేమికుణ్ణి, నేను దేవుణ్ణి చూడాలి, జనకుడు నాకు భగవంతుడిని చూపించి తీరాలి అని యువకుడు వాళ్లకు బదులు చెప్పాడు. జనకుడు అతన్ని లోపలికి పిలిపించి అతని మంత్రులతో అతడిని కారాగారంలో పడేయండి అన్నాడు. అలాగే ఆ యువకుణ్ణి జైల్లో పెట్టారు. అప్పుడు ఆ యువకుడు సర్వజ్ఞుడని అందరి చేత అనిపించుకునే ఈ జనకునికి నేను దైవాన్వేషణలో ఉన్నానన్న విషయం తప్పక తెలిసే ఉండాలి కదా, మరి ఇప్పుడు నన్ను ఇలా జైలుకి పంపించాడేమిటి అని తలపోశాడు. అన్నపానాదులు లేకుండా కొద్ది రోజులు గడిచాక ఆ యువకుణ్ణి తన సముఖానికి తీసుకురమ్మని జనక మహారాజు ఆదేశించాడు. ఆ యువకునికి జనకుడు చేతులు జోడించి నమస్కరించి అతనికి స్నానం చేయించమని, భోజన సత్కారాలతో ఒక రాకుమారునిలా మర్యాదలు చేయమని మంత్రులను ఆదేశించాడు. అలాగే చేసి యువకుణ్ణి రాజమందిరంలోని జనకుని సింహాసనంపై కూర్చుండబెట్టారు. అతడిని అలా ఈ వైభోగాన్ని 3 రోజుల పాటు అనుభవించనీయండి అని జనకుడు చెప్పాడు. జనకుని మనసులో ఏముందో యువకునికి అర్థం కాలేదు. సింహాసనం అధిష్ఠించాడు, కానీ రాజకార్యాలు నిర్వహించడం అతనికి ఎలా తెలుస్తుంది? దాన ధర్మాలను ఆశించి పేదలు, సలహాల కోసం మంత్రిమండలి, ఇలా ఎంతో మంది ఆ యువకుడిని సమీపించేవారు. ఏమి చేయాలో తెలియక మాట్లాడకుండా మిన్నకుండేవాడు. చివరికి ఆ యువకుడు తనను ఈ ఇబ్బందికర పరిస్థితి నుండి విడిపించి స్వేచ్ఛను కలిగించమని జనకునికి విన్నవించమని మంత్రులను వేడుకున్నాడు. జనకుడు వచ్చి యువకుడిని సింహాసనం దిగి రమ్మని ఆదేశించాడు. జైలు జీవితం,
సింహాసన జీవితం, ఈ రెండింటిలో నీవు దేనిని కోరుకుంటావు అని యువకుడిని ప్రశ్నించాడు. అప్పుడు ఆ యువకుడు, రెండూ బంధికానాలే, కానీ అవి రెండు వేర్వేరు రకాల బంధికానాలు అని సమాధానం ఇచ్చాడు. జనకుడు అతన్ని వెళ్ళిపోమని చెప్పి తిరిగి 12 సంవత్సరాల తర్వాత తన వద్దకు మళ్ళీ రమ్మన్నాడు. యువకుడు రాచనగరు వెళ్ళి భారతదేశమంతా పర్యటించాడు. బాగా డబ్బు సంపాదించాడు. అతన్ని అన్ని విధాల సంతోషాలతో తొలతూగుతూ కళ్యాణ్ అనే పేరును సార్థకపరుచుకున్నాడు. జనకుని ఆదేశం ప్రకారం 12 సంవత్సరాల తర్వాత మంచి సంపన్నుడు హోదాలో జనకుడి రాజధానికి చేరుకున్నాడు. కాపలాదారులు అతన్ని ఆపి, నీవెవరివి అని అడగ్గా, నేను భాగ్యవంతుడినైన కళ్యాణ్ని అని జవాబిచ్చాడు. జనకుడు ఈ సమాచారం విని అతన్ని తిరిగి వెళ్లిపోమని, మరికొన్నేళ్లు పోయాక మళ్లీ తన వద్దకు రమ్మని కబురు పంపారు. అలాగే కళ్యాణ్ తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. కాలగమనంలో తన ఆస్తిపాస్తులన్నిటినీ పోగొట్టుకున్నాడు. అలా 12 సంవత్సరాల తర్వాత తిరిగి జనకుడు రాజ్యానికి వెళ్ళాడు. నీవెవరివి అని జనకుడు అడగ్గా, నేను నిర్భాగ్యుడినైన కళ్యాణ్ని అని వదిలించాడు. అప్పుడు జనకుడు మరో 12 సంవత్సరాల తర్వాత రమ్మని తిరిగి పంపించేశాడు. ఈ సమయంలో కళ్యాణ్ ఇలా ఆలోచించసాగాడు. ఏమిటిలా అయింది? మొదటిసారిగా నేను జనకుడి వద్దకు వెళ్ళినప్పుడు దేవుణ్ణి చూడాలన్న కోరిక తప్ప మరేదీ లేదు. అప్పుడు నన్ను జైల్లో పడేశారు. తర్వాత రాజు సింహాసనంపై కూర్చుండబెట్టారు. ఆ తర్వాత భాగ్యవంతుడయ్యాను, తిరిగి నిరుపేదనయ్యాను. దీనికంతటికీ అర్థమేమిటి? అలా 12 నెలలు గడిచాక కళ్యాణ్ తిరిగి జనకుని రాజభవనాన్ని సమీపించాడు. రక్షక భటుడు ఒకడు అతని అవస్థను చూసి జాలిపడి, మూర్ఖుడా, ఈసారి జనకుడు నీవెవరివి అని ప్రశ్నిస్తే నాకు తెలియదు అని చెప్పు అని సలహా ఇచ్చాడు. అలాగే కళ్యాణ్ అతని సలహాను పాటించాడు. జనకుడు తన దృష్టిని యువకునిపై ప్రసరించగా అతడు తన స్థూల, సూక్ష్మ, మానసిక శరీర చైతన్యాన్ని పోగొట్టుకున్నాడు. దానితో పాటు ఈ ప్రపంచ చైతన్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. దానితో తాను అనంతమైన భగవంతునిగా భగవదనుభవాన్ని పొందాడు. ఈ కథకి అర్థం, నీవు నేను అనే భావాన్ని పోగొట్టుకోకపోతే నీవు భగవంతుని చూడలేవు, భగవంతుడు కాజాలవు. దీనికి కారణం, ఎక్కడ నీవు ఉంటే అక్కడ భగవంతుడు ఉండడు. ఇప్పుడు నా విషయం చెబుతాను. నేను కుర్రవాణిగా ఉన్నప్పుడు నాకు ఏమీ తెలియదు. ఆధ్యాత్మికతతో నాకేమీ పని లేదు. నా తండ్రి ఒక ఫకీరిలా భగవంతుని ధ్యానిస్తూ బెచ్చమెత్తుతూ పర్షియా, ఇండియా దేశాలు పూర్తిగా సంచరించాడు. నాకు హఫీజ్ కవితలు, ఇతర కవులు రాసిన పద్యాలు కొన్ని బోధించాడు. కానీ నాకు కవిత్వం పట్ల ఆసక్తి లేదు. నాకు ఆటలంటే ఇష్టం. గోళీలు ఆడటం, గాలి పటాలు ఎగరవేయటం, క్రికెట్ ఆడటం అన్నిటికంటే ఎక్కువ ఇష్టం. అలా అందరిలోనూ సహజమైన నాయకుడిగా ఉండేవాడిని. అయితే ఒకరోజు ఒక స్నేహితుడు బుద్ధుని గురించి ఉన్న ఒక చిన్న పుస్తకాన్ని నాకు ఇచ్చాడు. నేను ఆ పుస్తకాన్ని తెరిచాను. సరిగ్గా అదే పేజీలో బుద్ధుడు రెండవసారి మైత్రేయునిగా, కరుణామయుడైన ప్రభువుగా వస్తాడన్న విషయం చెప్పబడి ఉంది. అది చదివిన తక్షణం నేనే ఆ మైత్రేయుడునన్న వాస్తవ అనుభవం నాకు కలిగింది. అంతేకాదు, నేను ఆ అనుభవాన్ని నాలో గాఢంగా పొందాను. తర్వాత ఆ విషయం గురించి మర్చిపోయాను. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. బాబాజాన్ కూర్చునే చెట్టు దగ్గర నేను ఒకరోజు సైకిల్పై వెళుతుండగా ఆమె నన్ను పిలిచి నా పాల భాగాన్ని ముద్దు పెట్టుకుంది. అప్పటి నుండి 9 నెలల పాటు నేనున్న స్థితి దేవునికే తెలుసు. చాలా కొద్ది మంది మాత్రమే అటువంటి చైతన్య స్థితిని పొందుతారు. నాకు నా శరీరం పట్ల స్పృహ లేదు. అలాగే వేరే ఏ ఇతర విషయం పట్ల కూడా నాకు ఎరుక అన్నది లేదు. తిండి తినకుండా ఎక్కడెక్కడో తిరుగుతుండేవాడిని. నాకు మతి భ్రమించిందని భావించి మా అమ్మ
డాక్టర్ను పిలిపించింది. మా తండ్రి గారికి మాత్రం విషయం అర్థమైంది, కానీ ఏమీ మాట్లాడలేదు. డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు. నేను నిద్రపోలేదు. తర్వాత సంభవించిన పరిణామం అత్యంత అరుదైనది. ప్రపంచంలోని బాధలను తమ పైన వేసుకునే అవసర పురుషుల కొరకు మాత్రమే ఇట్టి అరుదైన సంఘటన జరుగుతుంది. నేను ఆహారం తీసుకునేవాడిని కాదు, కానీ టీ మాత్రం తాగేవాడిని. మా అన్నగారు జంషెడ్ నన్ను ఎంతగానో ప్రేమించేవాడు. అతడే నాకు టీ ఇచ్చేవాడు. ఒకరోజు ఉన్నట్టుండి మరుగుదొడ్డికి వెళ్ళవలసి వచ్చింది. కానీ ఇన్ని రోజులుగా నేను ఎట్టి ఆహారం తీసుకోకపోవడం వల్ల విరోచనం కష్టమైంది. మరుగుదొడ్డిలోకి పోయి కూర్చున్నాను, కానీ ఫలితం లేకపోయింది. నేనప్పుడు నా చర్మచక్షువులతోనే అనేకమైన వర్తురాలను, ఎన్నెన్నో విశ్వాలను చూశాను. 9 నెలలుగా అనుభవిస్తున్న దివ్యానందానికి బదులుగా ఆ క్షణం నుండి లోకంలో ఎవ్వరికీ అర్థం కాని తీవ్రమైన శారీరక వ్యాధులను అనుభవించసాగాను. ఆ బాధ నుండి ఉపశమనం కోసం ఇది నా తలను గోడకి, నేలకి బాదుకునేవాణ్ణి. బాధను భరించలేకపోయేవాణ్ణి. యావత్తు బ్రహ్మాండ భారమంతా నా తలపై నన్నంతగా బాధను పొందేవాణ్ణి. నా నుదుటితో కిటికీ తలుపులపై కొట్టి వాటిని తెరిచేవాణ్ణి. ఆ సమయంలోనే నేను సాయిబాబా వైపు ఆకర్షితున్నయ్యాను. నాలోని తీవ్రమైన కోరికే అందుకు కారణమైంది. షిరిడీ సాయిబాబా నన్ను ఉపాసనని కలుసుకోమన్నట్లుగా అంతర్గతంగా నాకు మార్గదర్శి అయ్యాడు. ఉపాసని ఒక రాతిని తీసుకొని నా శిరస్సుపై కొట్టాడు. తక్షణమే నాలో ఎంతో ప్రశాంతతను అనుభవించాను. 7 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఉపాసని మహారాజు 2 చేతులు జోడించి, మేర్వాన్, నీవు అవతారుడవు అని ఉద్ఘాటించాడు. బాబాజాన్ చాలా చురుకుగా ఉండేది. కళ్ళు వెలుగుతో నిండి ఉండేది. 125 ఏళ్ల వయసులో కూడా ఆమె ఎంతో చురుకుగా ఉండేది. ఎండ వాన లెక్క చేయక నిరంతరం తన చెట్టు కిందే కూర్చుండేది. ఆమె నుండి ప్రేమ తరంగాలు నిరాఘాటంగా ప్రవహిస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుండేది. ఒకసారి నేను జన సముదాయాన్ని ఉద్దేశించి ఏదో ఒక రోజున యావత్ ప్రపంచాన్ని తన వేరు చుట్టూ నాట్యం చేయించేటట్టుగా నా ఈ కుమారుణ్ణి నేను తీర్చిదిద్దాను అని ప్రకటించింది. ఆ సమయంలో డబ్బు ప్రసక్తే ఉండేది కాదు. జనం కేవలం దర్శనం కోసం వచ్చేవారు. ఎవరైనా ఏదైనా కావాలని ఆమెను కోరితే బాబాజాను కొట్టడానికి కర్ర పుచ్చుకునేది. ఆమె సదా తన ఎడమ చేతిని కొట్టుకుంటూ ఉండేది. ఆమె ఎందుకలా చేసేదో నాకు తెలియదు, కానీ ఆమె కావాలనే అలా చేసి ఆమె వడివడిగా నడిచేది. 85 ఏళ్ల వయసులో కూడా ఆమె కొన్నేళ్ల ముందు అయితే మండలి సభ్యులు నాతో సమానంగా నడవలేక పరుగులు పెట్టేవారు, లేదా సైకిల్ ఎక్కి నాతో పాటు వచ్చేవారు. బాబాజాన్ దివ్యానందాన్ని, డివైన్ బ్లిస్, నాకు ప్రసాదించింది. సాయిబాబా దివ్యశక్తిని, డివైన్ పవర్, ఉపాసని మహారాజ్ దివ్య జ్ఞానాన్ని, డివైన్ నాలెడ్జ్ ను అందించారు. నేనిప్పుడు ఏకకాలంలో అనంతమైన బ్రహ్మానందాన్ని, అలాగే అనంతమైన బాధను అనుభవిస్తున్నాను. నేను ఈ శరీరాన్ని త్యజించిన వెంటనే నా అనంత బ్రహ్మానంద నిలయానికి, ఇన్ఫినిట్ బ్లిస్, తిరిగి వెళ్ళిపోతాను. నేను బాధలు పడుతూనే ఉంటాను. అక్టోబర్ నుండి 3 నెలల్లో నా ఈ బాధలు పరాకాష్ఠకు చేరుతాయి. అప్పుడు ఈ ప్రపంచం నన్ను గుర్తిస్తుంది. దేనిని గురించైనా నేనెందుకు వివరించాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఊరికే అలా వచ్చి నా చెంత కూర్చొని మీరంతా ఇక్కడే ప్రశాంతంగా బాబా నా సమక్షంలో ఉంటే చాలని అనిపిస్తుంది. ఒక్కొక్క సమయంలో విషయాలను వివరించాలని నాకు అనిపిస్తుంది. ఈ రెండింటిలో ఏది మంచిదో నాకే అర్థం కాదు. ఏం చేద్దాం? వివరణలు చేసుకుంటూ వెళదామా, లేక ప్రశాంతంగా కూర్చుందామా?
అక్కడున్న బృందంలో ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు ఏర్పడి వారు రెండుగా విడిపోయారు. అందువల్ల బాబాయే నిర్ణయం తీసుకున్నారు. ఒకరోజు వివరణలు ఇస్తానని, మరునాడంతా బాబా సాన్నిధ్యంలో మౌనంగా ప్రశాంతంగా కూర్చోవాలని నిర్ణయించారు. తర్వాత బాబా ఇలా చెప్పారు: మీరు చేయవలసిన పని గురించి స్పష్టంగా నిర్వచించాలి. అది ఆచరణీయంగా ఉంటూ దివ్యంగా కూడా ఉండాలి. ఆచరణీయంగా అంటే అది ప్రతి వ్యక్తి జీవితంలోనూ సాధించగలిగేటట్లు ఉండాలి. కేవలం ఎక్కడో ఒంటరిగా అన్నింటినీ పరిశీలించి ప్రశాంతంగా కూర్చోవడం మాత్రం కాదు. అదే సత్యం యొక్క మూలానికి సంబంధించిన కొత్త అంశాలని మీకు ఇస్తాను. ఒక రకం జొరాస్ట్రియన్ ప్రార్థనను కస్తి అంటారు. 4 ప్రార్థనలు ఆ రోజు ఉదయం స్తుతించినవి ఒకే విషయాన్ని చెబుతాయి. బాబాజాన్ నన్ను చుంబించినప్పటి నుండి నాకు నేనే ప్రణమిల్లుతున్నాను. ఎందుకని? ఎందుకంటే ప్రణమిల్లడానికి మీరు తప్ప ఇతరమేదీ లేదు కనుక అని ఎవరో అన్నారు. అదే నేను నిరంతరము యథార్థంగా పొందే అనుభవం. వాస్తవానికి నీవు ఏదై ఉన్నావో అది కావడం అవసరం. అయితే కేవలం కనబడడానికే అలా కావడం కాదు. ఎప్పటికే భగవంతుడివే అయిన నీవు భగవంతుడిగా అయిపోవాలి. నీవు భగవంతుడవు, కానీ నీవు భగవంతుడు ఎలా అవ్వాలో తెలుసుకోవాలి. జీసస్ క్రీస్తు తనకు తాను అవమానానికి గురి చేసుకున్నాడు. ప్రేమ ద్వారా నీ అసలు స్థితిని అనుభవించు. నీవు ఇదివరకు ఏమై ఉంటివో అలాగా అవ్వాలి అన్న విషయాన్ని బోధించడానికి భగవంతుడే తనకు తానుగా సిలువ వేతను అనుభవించేలా చేసుకున్నాడు. పాశ్చాత్య బృందాన్ని కలిసేందుకు బాబా మరునాడు సెప్టెంబర్ 18వ తేదీన ఉదయం 10 గంటలకు మెహరాబాద్ వచ్చారు. బాబా ఒక్కొక్కరిని కలిసి వారు చేస్తున్న ధ్యానం గురించి అడిగి తెలుసుకున్నారు. తరువాత ఇలా చెప్పారు: శారీరక స్పృహను కోల్పోయినట్టి పారివశ్య స్థితిని అంటే ట్రాన్స్ గురించి, అంతర్దృష్టిని అంటే ఇన్నర్ సైట్ గురించి, అంటే సమాధి స్థితిని గురించి నేను మీకు ఈరోజు వివరిస్తాను. సూఫీలు ఈ పారివశ్య స్థితిని హాల్ అని, వేదాంతులు భావ్ అని అంటారు. ఇది క్షణికంగా కలిగే పారవశ్య స్థితి. నిజమైన ఆధ్యాత్మిక అర్థంలో దానికి ఏమంత పెద్ద విలువ లేదు. హాల్ అనుభవించే ఈ స్థితిలో సాధకునికి పరిసరాల ఎరుక గాని, తన శారీరక స్పృహ గాని ఉండవు. కానీ తనలోకి బ్రహ్మానందపు విలువ పొంగి వస్తున్న అనుభవాన్ని పొందుతాడు. అయితే ఈ భావస్థితి అంతమవగానే అతడు తిరిగి మామూలు స్థితికి చేరుకుంటాడు. సమాధి స్థితి ట్రాన్స్ 4 రకాలుగా ఉంటుంది. అవి యోగ సమాధి, తాంత్రిక సమాధి, నిర్వికల్ప సమాధి మరియు సహజ సమాధి. ఆధ్యాత్మిక దృష్ట్యా యోగ సమాధికి, తాంత్రిక సమాధికి ఎట్టి ప్రాధాన్యత లేదు. ఈ స్థితిలో ఉన్నవాడు ప్రతి వస్తువు విషయంలోనూ అలాగే ప్రతి వ్యక్తితోనూ ప్రసన్న చిత్తుడై శాంతిని అనుభవిస్తూ తన మనసు స్థిర స్థితిని చేరుకున్న అనుభవాన్ని పొందుతాడు. కానీ ఈ మనసు నిశ్చల స్థితిని కానీ ఈ సమాధి స్థితి అంతమవగానే తిరిగి అతడు తన మామూలు స్థితికి చేరుకుంటాడు. చాలా మంది యోగులు ఇటు సమాధి స్థితి తరువాత మాయా సృష్టిలోని భ్రాంతి యొక్క భారాన్ని మరింతగా వారు అనుభవిస్తారు. ఇదొక మత్తు లాంటిది. ఈ స్థితిలోని వ్యక్తి కొద్దిసేపు మాత్రం పరిసరాలతో ఎంతో సామరస్య భావనను అనుభవిస్తాడు. మత్తు వీడగానే వ్యక్తి శిరోవేదనను అనుభవిస్తాడు. అందువల్ల యోగ సమాధి, తాంత్రిక సమాధి అనేవి మద్యం సేవించడం లాంటివి. ఈ స్థితిలో వ్యక్తి తనకు తానొక చక్రవర్తిగా అనుకుంటూ ఏమైనా చేయగలనట్టుగా ప్రవర్తిస్తాడు. కానీ ఈ స్థితి తొలగగానే జీవితానికి సంబంధించిన బాధలు, బరువులు తిరిగి మొదలవుతాయి.
జై బాబా. జై బాబా. ఇది కొంచెం చెప్తే బాగుంటుంది, కొంచెం అర్థం కావటం లేదు. సరే చెప్తాను. జై బాబా. పాశ్చాత్య బృందాన్ని కలిసేందుకు బాబా మరునాడు సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు మేరాబాద్ వచ్చారు. బాబా ఒక్కొక్కరిని కలిసి వారు చేస్తున్న ధ్యానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత అంటే వాళ్ళు ఏ ధ్యానాల వరకు చేస్తున్నారో అది తెలుసుకున్న తర్వాత బాబా ఇలా చెప్పారు. శారీరక స్పృహను కోల్పోయినట్టు పారవస్య స్థితి అంటే ట్రాన్స్ గురించి, అంతర్దృష్టిని ఇన్సైట్ గురించి అంటే సమాధి స్థితి గురించి నేను మీకు ఈ రోజు వివరిస్తాను అన్నారు. మళ్ళీ చెప్తాను చూడండి. బాబా ఏమి వివరిస్తానన్నారు? శారీరక స్పృహను కోల్పోయినట్టు పారవస్య స్థితి ఒకటి, అంతర్దృష్టిని గురించి అంటే సమాధి స్థితి గురించి వివరిస్తారు అన్నారు. సూఫీలు ఈ పారవస్య స్థితిని హాల్ అని, సూఫీ వేదాంతులు సూఫీజాన్ని బాబా ఓరియంట్ చేశారు. మేడం ఐడిఓ జ్యూస్ సూఫీ సంస్థకి అధినేతగా చేశారు బాబా. ఆవిడ బాబా చేత ఆ సంస్థకి అధినేతగా నియమింపబడింది. అందుచేత ఆ సూఫీలు ఎవరైతే ఆ సూఫీ సిస్టమ్స్ ని తెలుసుకుంటారో వాళ్ళు ఈ పారవస్య స్థితి ఏదైతే ఉన్నదో ట్రాన్స్, దాన్ని హాల్ అని, వేదాంతులు అంటే వేదాంతము అంటే వేదము, వేదాల యొక్క అంతము, వేదము అని అనగానే అది ప్రాపంచికమైనది కాదు, భగవంతునికి సంబంధించినటువంటి మహోన్నతమైనటువంటి శాస్త్రం. అంచేత దాన్ని భావ్ అని సూఫీలు అంటారు. ఒక సమాధి స్థితి పారవస్య స్థితిని హాల్ భావ్ అంటారు, పారవస్య స్థితిని హాల్ అంటారు, భావ్ అని అంటారు వేదాంతులు. ఇది క్షణికంగా కలిగే పారవస్య స్థితి. ఇక పారవస్య స్థితి అంటే తనను తాను మర్చిపోయే స్థితి. ఆ స్థితి మళ్ళాటి వారికి సాధారణంగా మనం ఏదైనా ఒక విషయాన్ని గాఢంగా విన్నప్పుడు కానీ లేదా ఒక చక్కని అనుభవంలో మునిగి తేలినప్పుడు కానీ చక్కని అనుభవం ఏమవుతుంది? ఒకటి నామస్మరణ అందరూ కలిసి ముక్తకంఠంతో చేస్తున్నప్పుడు పారవస్యం వస్తుంది. ఆ స్థితిలో పారవస్య స్థితి క్షణికంగా వస్తుంది. అంచేత క్షణికంగా కలిగే పారవస్య స్థితిని హాల్ అంటారు, వేదాంతులు భావం అంటారు. నిజమైన ఆధ్యాత్మిక అర్థంలో దీనికి ఏమంత పెద్ద విలువ లేదు. దీనికే గాని విలువ ఉంటే మధుసూదన్ లాంటి ఉన్నతమైన గాయకులంతా కూడా ఆయనలో ఏనాడో విలీనమైపోయి ఉంది. ఇచ్చేత ఇప్పుడున్న మనందరికన్నా మధుసూదన్ చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే బాబా చేత మంచి వాగ్గేయకారుడికి ఇచ్చినటువంటి ప్రశంసలు పొందాడు ఆయన. అటువంటి వారికే పారవస్యం కలగలేదు. మనకెలా కలుగుతుంది? కలగలేదు. పెద్ద విలువ లేదు. హాల్ను అనుభవించే ఈ స్థితిలో అటువంటి పరిస్థితి అనుభవానికి వస్తే ఆ సాధకుడికి పరిసరాల ఎరుక కానీ తన శారీరక స్పృహ కానీ ఉండవు. ఈ పారవస్య స్థితి అయితే తనలోకి బ్రహ్మానందపు వెళ్ళు పొంగి వస్తున్న అనుభవాన్ని పొందుతాడు.
తనలోకి బ్రహ్మానందపు వెల్లువ పొంది వస్తున్న అనుభవాన్ని పొందుతాడు. అంటే సుభద్ర, మధుసూదనం, ఈ పనిముట్టు, పల్లవరాజు, శర్మ, మంత్రి గారు, మేమంతా గాంధీ గారింట్లో 71లో కూర్చొని గానం చేస్తూ ఉన్నప్పుడు యథార్థంగా జరిగిన విషయం ప్రస్తావన చేస్తున్నారు బాబా. మేమంతా చాలా ఆనందంలో, కానీ మాది పారవశ్య స్థితి కాదు. కానీ మధుసూదన్ తను తాను మర్చిపోయాడు. కళ్ళు మూసాడు, పాడుతున్నాడు, బాబానామం చేస్తున్నాం, ఆయన శృతి కలుపుతున్నాడు. కానీ కళ్ళ వెంట అతనికి తెలియకుండా ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి. మౌసటి ఆయన వేసుకున్నటువంటి ఆ పలకని ఏమిటనే సరాయి లాల్చి అంటారు, అటువంటి లాల్చి తడిసిపోతుంది. మేము గమనించలేదు, ఎవరూ గమనించలేదు. కానీ అమ్మ అంటే గాంధీ గారి మిస్సెస్ రాజు గారు ఆవిడ గమనించారు. గమనించి దగ్గరికి వెళ్ళి టచ్ చేసి ఇలా చూపించారు, మాట్లాడలే. వెంటనే పరిశోధన చేరుకొని వెళ్ళి అక్కడ ఉన్న వాతావరణంలోకి వచ్చాడు. అంతవరకు ఆయన ఆ వాతావరణంలో లేడు. అంచేత ఈ భావస్థితి, దాని భావస్థితి అంటారు. ఉన్నతమైన భావం ఎప్పుడైతే మనసుని టచ్ చేస్తుందో, అంటే స్పృశిస్తుందో, ఆ భావానికి ఒక్కసారి మైమరుపు వస్తుంది. ఆ మైమరుపు ఎప్పుడైతే అంతమైపోతుందో సాధకుడు తిరిగి మామూలు స్థితికి వస్తాడు. అందుకే అమ్మ అక్కడ ఉంటే అలా ఉండిపోతే ప్రమాదం అని అమ్మ వెళ్ళి ఆయన కూర్చోడు, జస్ట్ టచ్ చేసింది. చక్కని బయటకు వచ్చాడు. ఆవిడ సామాన్యురాలు కాదు, రాజుగారు గాంధీ గారి విషయం సామాన్యురాలు కాదు. నా దృష్టిలో అయితే అప్పటికి ఆమె సద్గురువే. అటువంటి మహాతల్లి స్పర్శ దొరకడమే కష్టం. వాళ్ళు మాత్రమే ఒక భావస్థితికి వెళ్ళిన వాడికి, భావోద్రేకంతో భావస్థితిలోకి వెళ్ళిన వాడికి తిరిగి వెనక్కి తేగలరు టచ్ చేసి. మిగతా వాళ్ళు ఎవరు తేలేరు. అందువల్ల ఇది అంతమైపోతే అవుతుంది, మామూలు స్థితికి వచ్చేస్తారు. ఎప్పుడైతే అమ్మాయిని టచ్ చేసిందో మామూలు స్థితికి వచ్చాడు, కళ్ళు చూసుకున్నాడు, అందరినీ చూసి సిగ్గుపడ్డాడు. మధుసూదన్ ఇది మ్యాన్ ఆఫ్ ఒక విధంగా చెప్పాలంటే మ్యూజిక్. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ మ్యూజిక్. అటువంటి వాడు మన బాబా ప్రపంచంలో ఉండడం మన అదృష్టం. కానీ అంతటి వాడు ఉన్న అటువంటి స్థితికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఏ ఒక్కరికి కలగడం లేదు. దౌర్భాగ్యం అది. అందుచేత ఆయనలాగైతే ఆ భావస్థితికి వెళ్తాడు. గులాబ్ పాంచాలి ముఖంతో కలిసి ఆయన అన్ని తిరిగేవాడు. ఆ గులాబ్ పాంచలు కూడా భావప్రాప్తికి వెళ్ళిపోతాడు. ఆ భావావేశం అంటారు, దాన్ని భావావేశము అంటారు. ఇది మనకు ఒక పాటలో కూడా బాబా రాయించారు, భావావేశం అనే మాటని. సరే, ఆ భావావేశ స్థితి అనేది అందరికీ రాదు. సంగీతానికి ఆ స్థితి ఉన్నది, సంగీతంలో ఆ స్థితి ఉంది. ఇంకేత ఏడే అక్షరాలు సరి గమ్మ పదని, కానీ ఐదు అక్షరాలు మాత్రం, 5 స్వరాలు మాత్రం 2 ఉంటాయి. ఆ 2 స్వరాల్లో ఒక్కొక్కసారి గాయకుడు తనను తాను మర్చిపోయి ఆ పై స్థాయికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా నిషాదం, ఆ నిషాదంలో పై స్థాయికి వెళ్ళినప్పుడు తనను తాను మర్చిపోతాడు. మీకు అందుకే ఈ జ్ఞాపకం చేస్తారని అనుకుని మీరందరూ సినిమాలు చూస్తారు కనుక
అప్పుడు నేను ఎక్కువగా చూసేవాడిని కనుక పాండురంగ మహోత్సవంలో తండ్రి పాదాలు పడుతూ పాండురంగుడు కూర్చుంటే శ్రీకృష్ణుడు బయట వచ్చి పాండురంగా అని పిలుస్తాడు. తండ్రి కాలు పడుతున్నాడు, పాదశాల చేస్తున్నాడు. తండ్రి అంటే సాక్షాత్తు ఆయనకి ఆ దృష్టిలో దేవుడే. ఆ తండ్రి సామాన్యుడు కాదు, మహాభక్తుడు. సరే, ఆ మహాభక్తుడి పాదాలు వచ్చుతూ ఉంటే వాడికి భావప్రాప్తి కలిగింది. ఆ భావప్రాప్తిలో ఏ కృష్ణ ముకుంద మురారి అనే పాట ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధి పొందింది. ఆ పాట దాని యొక్క యథార్థమైన స్థాయిలో ఆయన పాడుతూ ఉండి లాస్ట్ని ఏ కృష్ణ ముకుంద మురారి అంటాడు గట్టిగా, విషాదంతో, విషాద స్వరాలతో. అప్పుడు ఎదుగుతుంది ఆ రంగడికి, పాండురంగడికి. అప్పుడు పిలుస్తుంది ఇది గమ్మత్తుగా, పాండురంగా పాండురంగా అని. ముందు వినడు, ఆ పారవస్యంలో ఉన్నాడు కదా. ఆ తర్వాత పాండురంగా నిన్నేనయ్యా, నిన్నేనేం పిలుస్తున్నాను అని అంటే అప్పుడు కొంచెం ఇలా చూస్తాడు ఒకటి తిప్పి. శ్రీకృష్ణుడు బయట నిలబడి ఉన్నాడు. అంటే ఈయనంటాడు అలా పిలుస్తుంటే ఇలాగా సైకి చేసి మాట్లాడు అని మూతి మీద చెయ్యలే పెట్టి ఒక్కో మూతికి మూసి పాదసేవ చేస్తున్నాను తండ్రి గారికి, కాస్త వెయిట్ చేయాలన్నారు శ్రీకృష్ణుడిని. ఎంత అద్భుతమైనటువంటి కెత్తలండి అది. సాక్షాత్తు శ్రీకృష్ణుడు బయట నిలబడి రామయ్య నీకోసం వెయిట్ చేస్తున్నానంటే తండ్రి సేవ చేస్తున్నాను, పాదసేవ వెయిట్ చేయమన్నాడు ఆయన. భావప్రాప్తిలో, భావోద్రేకంలో, ఆ సమయంలో భగవంతుడు పిలిచినా కూడా తానున్న స్థితిని విడిచిపెట్టలేదు. ఇదైతే మనకు తెలియవు, కానీ తెలియజెప్తున్నాడు ఈయన బాబా. ఏమో ఎవరైనా ఆ స్థితికి కానీ వెళ్తే ఏ ఒక్కడైనా వాడి వల్ల మిగతా వాళ్ళంతా బాగుపడతారని. కానీ మనకు ఆ స్థితి అక్కర్లేదు, అది అతనికి తెలుసు. మనం ఏం చెప్తే మనం మన కోసం జీవిస్తూ ఏదో కాలక్షేపం కోసం దేవుడితో ఉంటున్నాం. కానీ దేవుడు కావాలని ఉండడం లేదు, ఇది సత్యం. మీరు నన్ను కాదన్నా లేదా ఈ మనసులో నన్ను తిట్టుకున్నా మనకు దేవుడు అక్కర్లేదు. దేవుడి పేరు చేసేటటువంటి అలవాటు పడ్డ పనులు కావాలి మనకి. అందుకే ఎన్ని జన్మలెత్తినా బాగుపడం మనం. అందుచేత బాబా ఈ స్థితిని భావావేశం లేదా భావ ప్రాప్తి అనేటటువంటి ఈ అద్భుతమైన విషయాన్ని ఈ పేరాలు మనకి తెలియజేశారు. ఇక సమాధి స్థితి అంటే ట్రాన్స్, ఇది 4 రకాలుగా ఉంటుంది. అవి యోగ సమాధి, తాంత్రిక సమాధి, నిర్వికల్ప సమాధి మరియు సహజ సమాధి అని 4 విషయాలుగా మనకి ఆయన పరిచయం చేశాడు. యాక్చువల్ గా ఈ సమాధులతో భగవంతుడు కావాలనుకునే వాడికి ప్రమేయం ఉండకూడదు. అలా ప్రమేయం పెట్టుకుంటే వాడు అందులో ఉండిపోతాడు, భగవంతుడిని పొందలేడు. ఇది మాత్రం నిత్యసత్యం. అయితే ఏమవుతుంది దీనివల్ల? ఆ 3 సమాధి, తాంత్రిక, నిర్వికల్ప మరియు సహజ సమాధి, ఈ 4 సమాధి అంటే పాతిపెట్టబడుతున్నవాడు కదా, పాతిపెట్టబడిన వాడు కాదు, మనం మాట్లాడుకోవడం లేదు. సమాధి, సమ అధి అని అర్థం. సమ అంటే ఏదైతే భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థితికి, దాన్ని సమస్థితి అంటారు. ఆ సమస్థితికి ఎవడైతే చేరుకుంటాడో వాడికి ఏమవుతుంది? ప్రతి వస్తువులోను, ప్రతి విషయములోను, ప్రతి వ్యక్తితోనూ ఆ పరిచయం చేయబడుతూ ఎప్పుడు ప్రసన్నంగా ఉంటూ
శాంతిని అనుభవిస్తూ చివరికి నిశ్చలానుభవాన్ని పొందుతాడు. ఇది కూడా ఇప్పుడు పొందిన వాళ్ళు లేదు. అయితే ఇది మనకు అనవసరం, మనందరికీ అనవసరమే. ఎంచేత సాక్షాత్తు భగవంతుడు అవతారునిగా రూపుదాల్చి నీ దగ్గరకు వచ్చి కమాలంటే పిలిస్తే నువ్వు ఇంట్లో కూర్చొని నీ ఇష్టంతో వర్తిస్తూ నీకు కావాల్సినవన్నీ కోరుకుంటూ నీవు అనుభవిస్తూ ఆయన నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు ఏం చేసినా వేస్తే దెన్ గాడ్ ఈజ్ బిఫోర్ యూ, అవతార్ ఈజ్ బిఫోర్ యూ. నువ్వు ఏది చేసినా శుద్ధ పరిగ్రహం అయిపోతుంది. అందుచేత మనకు అక్కర్లేదు అది. అయితే అదేమిటో తెలియాలి కదా, అదే శ్రీనిబాబు బాధ. శ్రీనిబాబుకు తెలుసుకోవాలనే ఒక చక్కని ఉద్దేశం ఉన్నది, అందుకే తెలుసుకుంటున్నాడు. అయితే ఒకటి, ఇది తెలుసుకున్న తర్వాత సాధారణంగా మలుపు వచ్చేస్తుంది. అలా ఇది మర్చిపోయిన నష్టం లేదు బాబాతో ఉంటే. ఆల్వేస్ ఇప్పుడు ఏమంటున్నాను, అనుభవిస్తూ చివరికేదో ఉంది, నిశ్చల స్థితికి చేరుకుంటాడు. అయితే ఈ సమాధి స్థితి అంతమవగానే తిరిగి అతను మామూలు స్థితికి వచ్చేస్తాడు. చాలా మంది యోగులు ఇట్టి సమాధి తరువాత మాయా సృష్టిలోని భ్రాంతి యొక్క భారాన్ని మరింతగా వారు అనుభవిస్తారు. శ్రీమన్నారాయణమూర్తే ప్రమీలాంజనేయం అనే ఒక చారిత్రక అంశం ఉంది, చారిత్రక కథ. అందులో శ్రీ మహావిష్ణువే లాలసలో పడిపోతాడు. అలాగే పరమశివుడే శ్రీ మహావిష్ణువు శ్రీవేషం వేస్తే లాలసలో పడిపోతాడు. మరి వాళ్ళకే అది వసూలు చేసుకుంటే మనమెంత, మన పరిస్థితి అంతా అనగా ఎంత. అందుచేత యోగులు ఇటు సమాధి స్థితి తరువాత మాయా సృష్టిలో పడిపోతారు. అది పోగానే అంచేత వాళ్ళు మరింత భారాన్ని అనుభవిస్తారు. ఇదొక మత్తు లాంటిది. ఈ 4 సమాధి స్థితులు మత్తు లాంటివి. ఎందుకట? వ్యక్తి కొద్దిసేపు మాత్రం పరిసరాలతో సామరస్య భావనను అనుభవిస్తారట. కొద్దిసేపు మనం చూడండి, సహవాసకు వెళతాం. ఇది మీకు నేను దయచేసి క్షమించి నేనేదో దిప్పుతున్నానని మాత్రం మీరు అనుకోవద్దు. నిజమో కాదో ఈ మనసును అడిగి లేదా ఆయన అడిగి తెలుసుకోండి. సమాధికి బయలుదేరుతాం, సభ స్టార్ట్ అవుతుంది, మాట్లాడుకుంటూ ఉంటాం. సభ స్టార్ట్ అవుతుంది, చదువు చేసుకుంటూ ఉంటాం. సభ స్టార్ట్ అవుతుంది, బయటికి పోతాం. అన్ని నిలవగానే మాట్లాడడానికి ఎవరైనా పిలిస్తే లేచి భోజనం క్యూలో గెలుపుతాం, ఎక్కడ భోజనం అందదేమో అని. అంటే మనది ఈ సమాజ స్థితితో పోల్చడానికి అవకాశం లేదు. మన ఒక విధంగా చెప్పాలంటే బలహీనత. ఇదంతా బలహీనతే. ఇది ఆర్థిక సమాజ స్థితికి సంబంధించింది కాదు, బలహీనతే. ఎక్కడ అన్ని అయిపోతాయో నాకు దొరకలేదు. అందుచేత మనం ఇవి మనకి ఎందుకు చెప్పేది? ఆయన జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆయన మనం ఎందుకు పనికిరాం? ఇలాంటి సమాధి స్థితిలో వెళ్ళడానికి మనం ఎవరం పనికిరాం. ఒక్క క్షణం ప్రశాంతంగా దేవుడితో ఉండలేని మనం ఈ సమాధి స్థితిలో కలగా ప్రయత్నం చేస్తాం, చేయలేము. అంచేత కొద్దిసేపు పరిసరాలతో సామరస్య భావన అనుభవిస్తాడు. మత్తు వీడగానే వ్యక్తి శిరోవేదనను అనుభవిస్తాడు. అందువల్ల యోగ సమాధి, తాంత్రిక సమాధి అనేది మద్యం సేవించడం లాంటిది. సాక్షాత్తు అవతార పురుషుడు మన మెహర్ ప్రభువే అన్నాడు, అది
మద్యం సేవించడంతో సమానం, అంటే సారా తాగడంతో. మరి ఆ స్థితిలో వ్యక్తి తనకు తాను ఒక చక్రవర్తిగా అనుకుంటూ ఏమైనా చేయగలిగినట్టుగా చేస్తానన్నట్టుగా ప్రవర్తిస్తాడు. ఆ స్థితి తొలగిపోతే జీవితానికి సంబంధించిన బాధలు, బరువులు తిరిగి ప్రారంభమవుతాయి. చాలా సహజంగా బాబా చెప్పారు. ఎందుకు? ఏకకాలంలో ఆయన మానవుడు, మాధవుడు. మానవుడిగా చెప్తున్నాడు ఇవన్నీ, మాధవుడిగా అక్కడక్కడ ఉటంకిస్తూ ఉన్నాడు. చాలా ఉన్నతమైన చెప్తున్నాడు ఆయన. ఇంచేత ఎందుకు ఆయనకి తెలుసు, మనకు ఒకటే తెలుసు. మన పరిస్థితి, మన ఇంట్లో పరిస్థితి, మన సాధక బాధకాలు, మనకు కావలసినవి, మన కోరికలు, దేవుడి పేద మనం చేసే పనులన్నీ మనకు కావాలి. ఇది అది అని కాదు. కొంతమంది ఇటు బాబారావు స్తోత్రులు ఉంటుంటారు, మరొక పక్క యాత్రలకు వెళ్తారు. ఇటు బాబా సహవాసులకు వస్తూ ఉంటారు, మరొక పక్క జపాలు, తపాలు ఇవన్నీ చేయిస్తూ ఉంటారు. ఏమిటంటే చెప్తున్నాను కదా, కేవలం పికిల్ మైండ్. వాళ్ళకు భయం. ఇది చేయకపోతే ఈ దేవుడు కోపం వస్తుందేటో, అది చేయకపోతే ఆ దేవుడు కోపం వస్తుందేటో. ఎందుకండి అంతమంది దేవుళ్ళతో సంబంధం పెట్టుకున్నావు? దేవుళ్ళందరూ అలాంటి వాళ్ళేనా? ఈ భ్రమ. గాడ్ ఈజ్ వన్, ఐఎమ్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ అన్నాడు బాబా. నువ్వు ఎన్నికంత మందిని అనవసరంగా నీకు నువ్వు భావించుకొని తిరుపతిలో లేకపోతే ఆయనకు కోపం అని, సింహాచలం లేకపోతే ఆయనకు కోపం అని, ప్రతి పుణ్యక్షేత్రాన్ని మనసులో నీకెళ్ళాలని ఒక పక్క దూరం ఉంటుంది. దూరంగా మాట్లాడుతుంది, మనకి మాడవలసి వచ్చింది. వెళ్ళిపోవాలా? ఇంట్లో ఉండడం తిరగాలి, దేవుడి పేరు తిరగాలి, దేవుడి పేరుతో తిరగాలి, అంతే. అందువల్ల మనకి అక్కడికి ఏమవుతుంది, వెతికి సతికి కూడా రెండింటికి చెడిపోతాం మనం. అందుచేత ఇది చెప్పి మెహర్ ప్రభు నాన్న నిర్వికల్ప సమాధిని అన్న పేరా చదువు. నిర్వికల్ప సమాధిని సూఫీలు ఫనా అంటారు. ఫనాలో తానొక వ్యక్తి అన్న భావాన్ని కోల్పోయి భగవంతునితో ఐక్య భావాన్ని పొందడం జరుగుతుంది. ఈ స్థితిలో తనకు తాను భగవంతునిగా గుర్తిస్తాడు. ఈ సమాధే నిజమైన సమాధి. ఇక్కడ సాధకుడు భగవంతుడవుతాడు. భగవంతుని జ్ఞానం తన జ్ఞానం అవుతుంది. భగవంతుని దివ్యానందం తన ఆనందంగాను, భగవంతుని శక్తి తన శక్తిగాను అనుభవిస్తాడు. అలాగే భగవంతుని సౌందర్యం తన సౌందర్యంగా అనుభవిస్తాడు. ఈ సమాధిలో అతనికి శరీరం, ప్రాణశక్తి, మనస్సు, విశ్వం యొక్క ఎరుక ఉండదు. కానీ తన ఆత్మయే భగవంతుడు అన్న ఎరుకను పొందుతాడు. బహు కొద్ది మందికి మాత్రమే ఇటువంటి నిర్వికల్ప సమాధి సిద్ధిస్తుంది. ఎన్నో కాలచక్రాలు గతించిన తరువాత ఫనా సిద్ధిస్తుంది. నిర్వికల్ప సమాధిని ఫనా పిల్లా అంటారు. అంటే ఒకడు భగవంతునిగా తయారవడం అని అర్థము. ఇది బెస్ట్ సమాధి స్థితి. సుశీలాన్ని బాబా ఓరియంట్ చేశారు, రీఓరియంట్. ఆ రీఓరియంట్ చేసిన దానికి మేడం ఐవో జ్యూస్ అధిపతిగా ఉండేదాన్ని. ఆ మేడం ఐవో జ్యూస్ యొక్క ఆ పుస్తకాన్ని చదువుకున్నాం మనం. కానీ చదివిస్తాం కనుక మర్చిపోయాం. మళ్ళీ జాగ్రత్తగా బీరువాళ్ళు పెట్టిస్తాం, మరి ఎప్పుడు తీయలేదు. అందుచేత ఆనాడు మనం ఈ నిర్వికల్ప సమాధి గురించి ఆ పుస్తకంలో మనం చెప్పుకున్నాం. నిర్వికల్పము, నిర్వికల్ప స్థితి అంటే ఆ స్థితికి ఏ విధమైన బంధం కలగకూడదు, ఎవరు కలిగించలేరు. దాన్ని నిర్వికల్ప స్థితి అంటారు. అందుకే సినిమాల్లో మనకి గమ్మత్తుగా చూపిస్తాడు. అలాగా ఏ రావణాసురుడు తపస్సు చేసినట్టు,
రంభ వచ్చి ఎదురుగుండా నాట్యం చేసినట్టు, పాట పాడినట్టు. ఆయన చికాకు చేయడానికి చేస్తే ఆయన కొంచెం ఒక కన్ను త్వరగానే ఆ రంభ భస్మం అయిపోయినట్టు, మేనక భస్మం అయిపోయినట్టు, తిలోత్తమ భస్మం అయిపోయినట్టు చూపిస్తాడు మనకి. భస్మం అయిపోవడం అంటే ఏమిటి? మీరు వికల్ప స్థితిలో, అంటే వికల్పోత్సవమైనటువంటి ఆ స్థితిలో, ఆ సమాధి స్థితిలో ఉన్నవాడు చాలా శక్తివంతంగా ఉంటాడు. పొరపాటుని టచ్ చేసినా సరే ఆయన మనం దుఃఖ చేస్తే మనం కాలిపోతాం. దీన్ని సూఫీలు స్టేట్ ఆఫ్ ఫనా అంటారు. ఫనా, ఆ ఫనా అన్న మాట మనకి జ్ఞాపం ఉండకపోయినా నిర్వికల్ప సమాధి అని మనం ఒక్కసారి దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలా. అయితే అదేంటి, ఎన్నో కాలచక్రాలు గడిచిన తరువాత ఫనా సిద్ధిస్తుంది. ఇదే పేరాలో ఆఖరణ అన్నారు బాబా. అందుకే కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారం పొంది వరాలు పొందారు పూర్వం రాక్షసులు అందరూ కూడా. మనకి ఈరోజు టైం అయిపోయినట్టుగా ఉంది నాన్న. అయిపోయింది చెప్పండి, పర్వాలేదు. సరే, ఇక్కడ నేను ఆపుతాను, మళ్ళీ చెప్పుకుందాం. అలాగే రిపీట్ చేద్దాం, ఈ నిర్వికల్ప సమాధి రిపీట్ చేస్తున్నాం. అలాగే జై బాబా అవతార్ బాబా.